హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరపు శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు అయితే L1, L2, L3 లిస్టులో అయితే మీకైతే ఇళ్ళ పంపిణీ అయితే చేస్తున్నారండి. మరి ఎప్పుడు చేస్తున్నారు? GHMC సర్వే అనేది కూడా చేస్తున్నారు. ఎందుకు ఈ సర్వే అనేది చేస్తున్నారో తెలుసుకున్న ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. L1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అండి ఈ 5 లక్షల రూపాయలు అయితే అమౌంట్ అనేది 4 విడతలకు అయితే వేస్తున్నారు. 1,75,000, 1,25,000, ₹1,00,000 అయితే మొత్తం బేస్మెంట్, స్లాబ్, గోడలు, ప్లాస్టింగ్ అయితే వేస్తున్నారండి. L2 లిస్టులో ఇల్లు లేకుండా, స్థలం లేకుండా ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇళ్ళ పంపిణీ చేస్తున్నారండి. ఎవరికైతే ఇప్పుడు GHMC సర్వే చేస్తున్నారో వాళ్ళకైతే L2 లిస్ట్ వాళ్ళకైతే చెందేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్, బాచారము ఏరియాలో అయితే, మల్లాపూర్ ఏరియాలో అయితే ఈ యొక్క స్థలాలు అయితే డబుల్ బెడ్రూమ్స్ కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు L3 లిస్ట్ వారికి స్థలం లేకుండా ఇల్లు లేని వారికి కూడా మంజూరు చేస్తున్నారు. ఇళ్ళ పంపిణీ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ వాళ్ళకి ట్యాక్స్ అనేది పే చేయకూడదండి. అలా అయితేనే మీకైతే ఇళ్ళ మంజూరు అయితే అవుతున్నాయి. ఇప్పుడు GHMC సర్వే చేసిన వరకు ఎవరైతే ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు అమ్ముకున్నారో, రెంట్కి ఇస్తున్నారో వాళ్ళకి క్యాన్సిల్ చేసి L2 లిస్ట్ వారికి ఇద్దామనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అండి. ప్రతి ఒక్కరికి ఇస్తామని, మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఒక గ్యారెంటీని అమల్లోకి అయితే తీసుకొస్తున్నామంటున్నారు. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.